జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశీర ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. మధురా నగర్, సిద్ధార్థ్ నగర్, పార్క్, వెంగళరావు నగర్ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, డివిజన్ కార్పొరేటర్ దేదీప్య ఇంటింటి ప్రచారంలో భాగమయ్యారు. బీఆర్ఎస్ హయాంలో తమ డివిజన్ అభివృద్ధి అయిందని, కాంగ్రెస్ వచ్చాక చేసిందేం లేదని ప్రజలు చెబుతున్నారన్నారు ఎమ్మెల్యే సంజయ్. గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, కాంగ్రెస్ హయాంలో ఆ పనులన్నీ ఆగిపోయాయన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత విజయం ఖాయమంటున్నారు కార్పొరేటర్ దేదీప్య. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. ఏదైతే చూసుకుంటే ఏ ఇంటి పైన కూడా మంగళహారతులు పడుతున్నారు. ఈ రోజు సిద్ధార్థ్ నగర్ అటు వెంగళరావు నగర్ డివిజన్ లో ఉన్న ఇంటింట ప్రచారంలో కూడా మాగంటి సునీత గోపీనాథ్ వారి ఇద్దరు పిల్లలు కూడా ఇంటింట ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే వాళ్ళు ఏ ఇంటి పైన కూడా మంగళహారతులు పట్టడం కానీ, శాల్వాలు కప్పడం కానీ తప్పకుండా మాగంటి సునీతమ్మని గెలిపిస్తాం. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి, మా ఇంటికి ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా అందాయి. కేసీఆర్ హయాంలోనే మా బస్తీలో రోడ్లు వచ్చినాయి, కేసీఆర్ హయాంలోనే మా బస్తీలో సైడ్ కాలువలు వచ్చినాయంటూ కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి ఇంటి పైన కూడా ప్రచారం ఇంటింటా కొనసాగుతుంది. మనతో ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నా. సార్, ఏ విధంగా ప్రచారం సాగుతుంది? ఇప్పుడే గోపీనాథ్ గారి పిల్లలు వాళ్ళతో సహా, మా కార్పొరేటర్తో సహా అందరం కలిసి వెంగళరావు నగర్లో ప్రచారం చేస్తా ఉన్నాము. ప్రతి గల్లీలో ఉన్న రోడ్డుకి మీద కేసీఆర్ గారి ముద్ర, ఆ తర్వాత గోపీనాథ్ గారి ముద్ర. ప్రతి లైట్ వెనకాల కేసీఆర్ గారి ముద్ర, గోపీనాథ్ గారి ముద్ర. ప్రతి ఇంటికి వచ్చిన మంచినీళ్లు ట్యాప్కి వెనకాల కేసీఆర్ గారి ముద్ర, గోపీనాథ్ గారి ముద్ర. ఎక్కడ పోయినా కూడా పక్కనున్న చిన్న చిన్న షాప్స్లో కూడా మా గోపీనాథ్ గారు పెట్టించినారు, కేసీఆర్ గారి హయాంలో పెట్టించినారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా ఇద్దరు అమ్మాయిలకు బ్రహ్మాండమైన ఆరతులు పడతా ఉన్నారు ప్రజలు. మా అమ్మలు బయటికి వచ్చి, ఇంటి నుంచి బయటికి వచ్చి తప్పకుండా మా సునీతమ్మని గెలిపిస్తాము, గోపీనాథ్ గారు మా అందరి మనసులో ఉన్నాడు. అదేవిధంగా ఎల్లప్పటికీ కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలే మా అందరికి కూడా మంచి జరిగింది. తప్పకుండా మళ్ళీ ఇక్కడ కారు గుర్తు గెలవాలని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పెద్ద మనిషి, ప్రతి ఒక్క యువకుడు కూడా చెప్తా ఉన్నారు. సార్, ప్రధానంగా ఏ ఇంట చూసినా కూడా మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి ఏదో విధంగా అందిందంటే, ఒక దిక్కు చేపల పంపిణీ చేసిన వాళ్ళకి కానీ, బైకులు కానీ, కేసీఆర్ కిట్ కానీ, పెన్షన్ కానీ, అటు మహాలక్ష్మి కానీ, అవన్నీ కూడా ఏదో ఒక, అంటే న్యూట్రిషన్ కిట్ కానీ, అవన్నీ ఏదో ఒక విధంగా కూడా ప్రతి ఒక్క స్కీమ్ కూడా అందింది. దాని గురించి ఏమంటారు సార్? తెలంగాణలో ఒక మాట ఉంటుంది, హనుమంతుని గుడి లేని ఊరు లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు చేయని పథకాలు లేని ఇల్లు లేదని చెప్పి చెప్తా ఉంటారు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి ఒక్క ఇంటికి, ఇప్పుడే చెప్పినా కదా, రోడ్డు మీద కేసీఆర్ గారి ముద్రే ఉంది, గోపీనాథ్ గారి ముద్రే ఉంది. ప్రతి లైట్లో కేసీఆర్ గారే కనబడతా ఉన్నారు, ప్రతి మంచినీళ్ళలో కేసీఆర్ కనబడుతున్నారు. అట్లానే ప్రతి ఒక్క ఇంటిలో మీరు ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ కిట్ కానీ, పెన్షన్ కానీ, మత్స్యకారులకు చేపలు కానీ, గొల్ల కుర్మలకు గొర్రెలు కానీ, రజక సోదరులకు కరెంట్ ఫ్రీ కానీ, అట్లా చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కరికి, ఈ వర్గం ఆ వర్గం కాకుండా ప్రతి ఒక్క వర్గం వారు అందరూ మంచిగా ఉండాలని చెప్పి ఏ విధంగా అయితే కేసీఆర్ గారు అందరూ మంచిగా ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేసినారు. ప్రతి ఒక్కరు పథకాలు గుర్తుపెట్టుకున్నారు. నిజానికి చెప్పాలంటే హైదరాబాద్లో ఒక మాట కూడా అంటున్నారు, సార్ మాకు ఎప్పటికీ కేసీఆర్ గారు గుర్తున్నారు సార్, అందుకని మేమందరం పోయినసారి కూడా కేసీఆర్ గారినే గెలిపించినాము, బ్రహ్మాండంగా గోపీనాథ్ గారిని ఇక్కడ 16,000 మెజారిటీతో గెలిపించినాము. ఇప్పుడు కూడా ఇంకా దానికంటే 2 రెట్లు ఎక్కువనే గెలిపిస్తాం సార్ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. సార్, ప్రధానంగా ఏ ఇంటి పోయినా కూడా వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, గతంలో మాకు నీళ్ల బిల్లు రాలే, ఈసారి నీళ్ల బిల్లు 30,000, 40,000, 50,000 వస్తుంది అని కూడా వాళ్ళు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు సార్? కేసీఆర్ గారు పెద్ద మనసుతో బీదవాళ్ళకి కష్టం కాకూడదని చెప్పేసి మంచినీళ్ళు మౌలిక వసతం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచినీళ్ళు తీసుకొచ్చి, ఆ మంచినీళ్ళు కూడా ఫ్రీగా 20,000 లీటర్లు ఇస్తే, ఈ దౌర్భాగ్య ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ప్రజల నుంచి పీడించుకు తినాలి? ఎందుకంటే ఆదాయం పెంచే తెలివి లేదు కాబట్టి ప్రజల్ని పీడించుకొని తినాలి. ప్రజల్ని మళ్ళీ అందరికీ 20,000 బిల్లు, 25,000 బిల్లు, 30,000, 40,000 బిల్లు, అదన్నీ కూడా 11వ తారీఖు నాడు డబ్బాలో పడే ఓట్లలో తెలిసిపోతుంది వీళ్ళకి. రౌడీ పాలన వద్దు, కేసీఆర్ పాలన ముద్దని ఇప్పటికే జూబ్లీహిల్స్ ఓటర్లు అంటున్నారు సార్. దాని గురించి ఏమంటారు సార్? అది ఆల్రెడీ అందరు చెప్తా ఉన్నారు. మేము చిన్నప్పటి నుంచి పెడుతున్నప్పుడు కూడా చిన్న శ్రీశైలం యాదవ్ గారు అంటే ఇక్కడ బ్రహ్మాండమైన చాలా పెద్ద రౌడీ, అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. షాప్ వాళ్ళు అయితే అందరూ, మేము ఇప్పుడు మాట్లాడడం సార్, ఎందుకంటే వాళ్ళు వచ్చి బెదిరిస్తా ఉన్నారు మమ్మల్ని మాట్లాడితే, మేమందరం కూడా ఓటు ద్వారా చూపెడతాము. ఈసారి బ్రహ్మాండంగా, పోయినసారి 50% కంటే తక్కువ జరిగిన పోలింగ్ ఈసారి 60-70% కాబోతా ఉంది. ప్రజలు బయటికి వచ్చి అత్యధిక మెజారిటీతో మా సునీతమ్మ గారిని కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిపించబోతా ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్క షాప్ వాళ్ళు భయపడతా ఉన్నారు, ప్రతి ఒక్క ఆఖరికి పండ్ల షాప్ వాళ్ళు కూడా భయపడతా ఉన్నాడు. ఈ రౌడీలు వస్తే మా దగ్గర హఫ్తా వసూలు చేస్తారు,
ఈ రౌడీలు వస్తే మా షాపుల దగ్గర వసూలు చేస్తారు, ఈ రౌడీలు వస్తే మా కాలనీల మీద పడి దోచుకు తింటారని చెప్పి ప్రతి ఒక్కరు భయపడతా ఉన్నారు. 100% ఇన్ని రోజులు పీస్ఫుల్గా ఉన్న ఈ కాలనీస్ అన్ని కూడా ఈ రౌడీలు వస్తే మళ్ళీ నాశనం అవుతుంది ప్రజలకు కూడా తెలిసిపోయింది. తప్పకుండా అందరూ బయటకు వచ్చి ఆ రోజు 11వ తారీఖు నాడు చూపెట్టబోతా ఉన్నారు. మేడం ప్రచారం ఏ విధంగా సాగుతుంది మేడం? ఏ డివిజన్ నుండి ఎక్కడి వరకు కొనసాగుతుంది? మీరే చూస్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పలుకుతున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ప్రతి ఇంట్లో కూడా అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మాకు అభివృద్ధి జరిగింది, సంక్షేమం అందింది. కేసీఆర్ గారు సంక్షేమం లేని ఇల్లు లేదు. మన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు చెప్పినట్టు అసలు కేసీఆర్ గారి పథకం అందని ఇల్లు లేదు. అలాగే మాగంటి గోపీనాథ్ గారు ఆ పథకాలన్నీ కూడా గడప గడపకి అందించేవారు. వారు ప్రత్యేక బహుమతి పథకంతో పాటు బహుమతిని కూడా అందించేవారు. ఈ రోజు వాళ్ళు మాగంటి గోపీనాథ్ గారి లేని లోటు అనేది ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళంటే వాళ్ళే వచ్చి 20 నెలలుగా వాళ్ళు పడుతున్న బాధలు, ముఖ్యంగా నీళ్ల సమస్య గానీ, కరెంటు సమస్య గానీ, ఇలా పడుతున్న బాధల్ని వాళ్లే చెప్పి మేము ముందు వచ్చి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మేము కేసీఆర్ గారికి ఓటేస్తాము, కారు గుర్తుకే ఓటేసి మేము మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగరైపోతున్నాము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అని వాళ్లే చెప్తున్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన స్టార్ట్ అయిన పనులు ఇప్పుడు ఆగిపోయినాయి. మాకు కమ్యూనిటీ హాల్ ఏదైతే కళ నెరవేర్చారో గోపన్న, అది మళ్ళీ కంప్లీట్ అవ్వట్లేదని కూడా ప్రజలందరూ కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. కంపల్సరీగా మా అభ్యర్థి మాగంటి సునీత గారిని గెలిపిస్తే మేము అందరం కూడా వెళ్లి వాటిని ఫైట్ చేసి బడ్జెట్ రిలీజ్ చేసి ఆ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ చెప్పడం జరుగుతుంది. రైట్, ఏదైతే చూసుకుంటే ఏ ఇంటివైనా కూడా మాగంటి సునీత గెలుపు ఖాయమంటున్నారు. ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులు కూడా మా అందరికీ సంక్షేమ ఫలాలు కూడా మా అందరికీ అందాయి. ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా కూడా అంటే అటు సంక్షేమ పథకాలు, కేసీఆర్ కిట్ కానీ, పెన్షన్ కానీ, మత్స్య కార్మికులు కానీ, అటు నీళ్ల బిల్లుల పైన ఎలాంటి ఛార్జెస్ లేకపోవడం కానీ ఏదో విధంగా కూడా వారికి సంక్షేమ ఫలాలు అందాయి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఒడగొట్టి మేము తప్పు పని చేశాం, తప్పకుండా ఈసారి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో తప్పకుండా కేసీఆర్ గెలుస్తారు, అలాగే సునీతమ్మ గెలుస్తారు. మా జూబ్లీహిల్స్ వెంగళరావు ప్రజలంతా కూడా కేసీఆర్ కి ఈసారి సునీతమ్మని గెలిపించి గిఫ్ట్ గా ఇస్తామని కూడా వాళ్ళు ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో నిఖర్.